రాయలసీమకు పోయి రాయలసీమకు నీళ్లు రావాలని నేను చెప్పిన మాట వాస్తవం. ఈరోజు కూడా చెప్తా ఉన్నా. అగో చూసినవా, రాయలసీమకు నీళ్లు ఇయ్యాలన్నాడు. కృష్ణా నదిలో నీళ్లు లేవు, గోదావరిలో ఉన్నాయి. మేము తెచ్చుకున్నాం, గోదావరి నుంచి తెచ్చుకుంటున్నాము. మీరు కూడా అక్కడి నుంచి తెచ్చుకోండి, మీకు మేము సహకరిస్తామని చెప్పారు. గోదావరి నీళ్లను వాడుకోవాలని ఏపీకి సలహా కూడా ఇచ్చిండు. ఇరు రాష్ట్రాలకు సరిపోను ఇంకో 1000 టీఎంసీలు ఎక్కున్నాయి. మీరు వాడుకోండి అని ఏపీకి నీళ్లు దారాదత్తం చేసిండు. ఎంత కమ్ముడు పోయిండో. నేను చెప్పినాను, పాత బేసిన్లు లేవు, బేసిజాలు లేవు. అగో చూసిర్రా, పక్క రాష్ట్ర సీఎంతో కలిపి తెలంగాణకు ద్రోహం చేసిండు. ఇక సిగ్గు లేకుండా చెబుతున్నాడు చూడు. ఇదేంది, అధికారంలో ఉన్నప్పుడు నీళ్లు ఏపీకి రాసిచ్చి ఇప్పుడేమో బనకచెర్లను ఆపాలంటున్నాడు. 10 ఏండ్లు గిట్లనే మోసం చేసిర్రు. అధికారం కోసం ఎంతకైనా దిగజారతారు. కేసీఆర్ ఒక్కడే కాదు, అని ఫ్యామిలీలో అందరూ అట్లనే ఉన్నారు. జనం మూలకు కూర్చోబెట్టినా వీళ్ళకైతే బుద్ధి రాలే. ఈసారి మన చేతికి దొరికితే చింతబరిగెలతోటి జోపాలి.